రాత్రి ఒకటి సూసైడ్ అటెంప్ట్ కేసు వచ్చింది. హాస్పిటల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పొద్దున్నే చూసింది. సునీల్ అని చెప్పేసి ఏజ్ 22 years, ఎంఎన్ఆర్లో బీకామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇతనికి ఒక లవ్ అఫేర్ ఉంది. అమ్మాయి వచ్చేసి ఏజ్ 21 years ఉంటుంది. అమ్మాయికి ఈయనకు లవ్ అఫేర్ 3 years నుంచి నడుస్తుంది. ఆ 3 yearsలో గొడవలు జరిగినాయి. వీళ్ళ ఫ్యామిలీ ఎస్సీ వాళ్ళకి చెందిన వాళ్ళు, అబ్బాయి వాళ్ళు సునీల్, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నాయుడ్స్ ఫ్యామిలీ. ఇంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఇతన్ని కొట్టడము, తిట్టడము 4-5 సార్లు జరిగింది. నిన్న నైటు కేపీహెచ్బి కాలనీలోని నిజాంపేట దగ్గర వైన్ షాప్ ఒకటి, సీజన్స్ వైన్ షాప్ దగ్గర తాగుకుంటూ వీళ్ళిద్దరు, అమ్మాయి వాళ్ళ అన్నలు ప్లస్ ఇతను సునీల్ ఎదురెదురు పడి ఆ వైన్స్ దగ్గర తాగి కొట్టుకున్నారు. సునీల్ని కొట్టిరు వాళ్ళు, వేణు మరి ఇతరులు కలిసి. కొట్టిన తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయినాక ఇంటికాడికి వీళ్ళ నలుగురు, మన వేణు బ్రదరు, అమ్మాయి వాళ్ళ బ్రదరు, భరత్ కజిన్ బ్రదరు, వాళ్ళ మదరు, అమ్మాయి, నలుగురు కలిసి వాళ్ళ ఇంటి మీదకి దాడికి పోయినారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అందరినీ ఇంటి దిక్కు రాకుండా ఆపిరు. రాళ్లతోనే వీళ్ళను సునీల్ని కొట్టిరు, గాయమైనది. వెంబడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా ఎస్సీ అని చెప్పేసి వాళ్ళు నన్ను తిట్టిరు, మానసికంగా వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్పి. అదేవిధంగా అమ్మాయి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఈ అతను సునీల్ అతను వేధిస్తున్నాడు అని చెప్పేసి. 2 కేసులు రిజిస్టర్ చేసినాము, ఎమ్మెల్సీకి పంపించినాము. తర్వాత ఇతను సునీల్ అతను మనస్తాపం చెంది ఇంట్లో 3:30 దాకా వాట్సాప్ చాట్ చేసుకోవడము వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా చూసారు. ఇతర 5:30కి వాళ్ళ బ్రదర్ లేచి పాలేయడానికి పోతే ఇంటి ముందర పైకి వెళ్ళడానికి మెట్లు, ఇనుపరాడుతో మెట్లు ఉన్నాయి. ఆ ఇనుపరాడుకు చీరతో ఊరేసుకొని చనిపోయింది. వాళ్ళ తమ్ముడు 5:30కి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడు. అతను వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టుకున్నాడు అతని ఫోన్కే, ఇట్లా నేను లవ్ అఫేర్లో ఉన్నా, వాళ్ళు నాయుళ్ళు, మేము ఎస్సీలను, నేను తక్కువ కులం అని చెప్పి నన్ను వద్దని రిజెక్ట్ చేసి నన్ను మానసికంగా వేధించారు, కాబట్టి నేను చనిపోతున్నా, థ్యాంక్ యూ పేరెంట్స్ అని మెసేజ్ పెట్టింది. చనిపోయింది. పోస్ట్మార్టం చేపించి SC/ST అట్రాసిటీ కేసు ప్లస్ 306 కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం చేస్తున్నాం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.